హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా కహాని. ఇంకా మొదలెడదాం. ద వరస్ట్ మూవీస్ ర్యాంక్డ్ బై సినిమా కహాని. డిస్క్లైమర్ ఏంటంటే ఇవి సినిమా కహాని దృష్టిలో చెత్త సినిమాలు అని అర్థం. ఆబ్వియస్ గా కింద నుండి పైకి వద్దాం. ఎంత పైన అంటే అంత వరస్ట్ అని. సినిమా బాగుంటే సెలబ్రేట్, బాగోకపోతే రోస్ట్. ఇంకా మన వరస్ట్ సినిమాలోకి వెళ్తే తమ్ముడు. నితిన్ వరుస ఫ్లాప్ల తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఎంతో కొంత నమ్మకంతో వచ్చిన సినిమా తమ్ముడు. కానీ అది బోల్తా కొట్టింది. ఒక మంచి అడ్వెంచర్ సర్వైవల్ లాగా తీద్దాం అనుకున్నారు, కానీ అవల సేమ్ రొట్టె స్టోరీ స్క్రీన్ ప్లే వల్ల సినిమా ఏ మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. ఈ సినిమా చూడడం అంటే మెడిటేషన్ సెషనే. నెక్స్ట్ అండి, జటాధార. అప్పటి వరకు సుధీర్ అంత గొప్ప సినిమాలు ఏం చేయకపోయినా ప్రేమ కథ చిత్రం, సమ్మోహనం ఇలా కొన్ని హిట్ సినిమాల వల్ల సుధీర్ కి కాస్తో కూస్తో ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా బాబు ఫ్యాన్స్ కూడా సుధీర్ కి ఫుల్ సపోర్ట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుధీర్ చెప్పిన స్పీచ్ కి అందరూ కనెక్ట్ అయ్యారు. ఇంకా సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సుధీర్. నాకైతే ట్రైలర్ చూసినప్పుడే ఏదో హిందీ సీరియల్ చూస్తున్న ఫీలింగ్. ఇంకా సినిమా చూసిన తర్వాత కూడా సేమ్ ఫీలింగ్. సినిమాలో గోస్ట్ ఉందా అంటే లేదు, స్టోరీ ఉందా అంటే లేదు. అసలు ఏం తీసాడో డైరెక్టర్ కైనా క్లారిటీ ఉందా? 12A రైల్వే కాలనీ. నాంది లాంటి ఓటీటీ రిలీజ్ తర్వాత అల్లరి నరేష్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇంకోటి లేదు. దీని మీద పెద్దగా హోప్స్ కూడా లేకుండే, కానీ పొలిమేర రైటర్ అనిల్ ఈ సినిమాకి రైటర్ అంటే ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది అనుకున్నా. కానీ చూశాక తెలిసింది, అసలు కంటెంట్ అనే వర్డ్ కి ఇందులో స్పేస్ ఉందా? ఇంటర్వెల్ వరకు ఎందుకు చూస్తున్నాం రా అయ్యా సినిమా అనిపిస్తుంది. 100 crore బడ్జెట్ స్టార్ కాస్ట్ తో వచ్చిన సినిమా కన్నప్ప. ముందు నుండి సినిమా మీద నెగిటివిటీ ఉన్నా శివ శివ శంకర పాటతో ఫుల్ మార్క్స్ కొట్టేశాడు మన విష్ణు. ట్రైలర్ చూసాక డివోషన్ వస్తుంది అనుకున్నా, నాకు మాత్రం హెడ్ఏక్ వచ్చింది. అసలు ఆ లొకేషన్స్ తప్ప సినిమాలో ఏవి బాగోవు. ఫస్ట్ హాఫ్ అంతా ఏం రాశాడో డైరెక్టర్ కైనా తెలుసా? స్టిల్ కన్ఫ్యూజనే. అసలు స్టోరీ స్టార్ట్ అయ్యేదే సెకండ్ హాఫ్ లో. ఇంకా సెకండ్ హాఫ్ పర్లేదు అనే విధంగా ఉంటుంది. ఇంకా ఫైట్ సీక్వెన్స్ విషయానికి వస్తే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ఫైట్స్ కన్నప్ప కంటే ఎంతో బెటర్ గా ఉంటాయి. నేను మొన్న కాంతారాకి చూసినప్పుడు అసలు ఫైటింగ్ అంటే ఇదిరా అనే లెవెల్లో కాంతార ఫైటింగ్ ఉంటే ఎలా ఉండొద్దో దానికి ఎగ్జాంపుల్ అనే లెవెల్లో కన్నప్ప ఫైటింగ్ ఉన్నాయి. మన నెక్స్ట్ మూవీ మిత్రం మండలి. కంటెంట్ మిత్రం మండలి అయినా రిజల్ట్ మాత్రం ఆడియన్స్ కి మెంటల్ మండలి అనే విధంగా ఉంది. ఈ సినిమా వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియదర్శి స్పీచ్ కి సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దు అని పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఈ హైప్ కి జాతిరత్నాలు మించి ఉంటుంది అనుకున్నా, కానీ జాతిరత్నాలు బోల్తా కొడితే ఎలా ఉంటుందో అదే మన మిత్రమండలి. వీళ్ళు అసలు ఏ ధైర్యంతో ప్రీమియర్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. మనకి తెలుసు ఇలాంటి మూవీస్ లో స్టోరీ ఉండదని, కానీ కామెడీ అయినా ఉండాలియా? అది కూడా ఉండదు. అసలు ఫుల్లీ ఫోర్స్డ్ కామెడీ. ఒక రెండు సీన్స్ తప్ప ఎక్కడా నవ్వరాదు. నితిన్ సెకండ్ మూవీ ఇన్ ఆర్ వరస్ట్ మూవీస్. నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో ముందొచ్చిన భీష్మ మంచి హిట్ అయింది. సో ఈ ప్రాజెక్ట్ మీద నాకు కొంచెం హోప్స్ ఉండే. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లాంటి రాడ్ల తర్వాత నితిన్ కంబ్యాక్ ఇస్తాడనుకున్న సినిమా రాబిన్ హుడ్. రాబిన్ హుడ్ అంటే ధూమ్ కిక్ రేంజ్ లా ఉంటుంది. మంచి హైట్ సీన్స్, మంచి ట్విస్ట్లు ఉంటాయి అనుకున్నాం, కానీ అసలు స్టోరీయే లేదు సినిమాలో. ఈ సినిమా చూసిన తర్వాత నితిన్ అండ్ శ్రీలీల సినిమాలు అంటే మనం లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేలా ఉంది అని భయం వేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరి కాంబోలో మూవీ అంటే సాహసం అనే చెప్పాలి. మూవీ నేమ్ ఘాటి. స్టార్డ్ బై గ్రీన్ అనుష్క శెట్టి. ఒక వేదం లాంటి కల్ట్ తీసిన క్రిస్ గారి నుంచి ఈ సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సినిమా ఎక్కడా కన్విన్సింగ్ గా ఉండదు. ఏదో పుష్ప చూసి ఇన్స్పైర్ అయి తీసినట్టు ఉంటుంది. అక్కడ చందనం, ఇక్కడ వీడ్, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. అనుష్క గారు కూడా సినిమాలో విఎఫ్ఎక్స్ వారి ఏదో చేశారు ఫేస్ ని. అది ప్రతి ఫ్రేమ్ లో క్లియర్ గా తెలుస్తుంది. మరి సినిమా వాళ్ళు సినిమా చూడకుండా రిలీజ్ చేశారా ఏంటో మనకైతే తెలియదు, కానీ సినిమా మాత్రం టాప్ 4 ప్లేస్ దక్కించుకుంది. గేమ్ చేంజర్ టాప్ 3 ప్లేస్ సంపాదించింది. ఈ పేరు చెప్పగానే ఒరే దీనికంటే వరస్ట్ ఏమున్నాయిరా అనుకోకండి. అది ఉంది, చూద్దాం దీని తర్వాత. ట్రిపుల్ R తర్వాత రామ్ చరణ్ విత్ విజనరీ శంకర్ మ్యాడ్ మ్యాక్స్ సినిమా తీసారు అనుకున్నాం. మెంటల్ ఎక్కించే సినిమా తీశారు. అప్పటికి ఇండియన్ 2 చూశాక కొంచెం డౌట్ పుట్టింది, కానీ రామ్ చరణ్ దిల్ రాజు కాన్ఫిడెన్స్ ఏమో శంకర్ మ్యాజిక్ రీక్రియేట్ చేస్తాడేమో అనుకున్నాం. ఈ సినిమా బడ్జెట్ 450 కోట్లు అయితే అందులో 300 కోట్లు సాంగ్స్ కే అయ్యా అనుకుంటా. అసలు అనవసరమైన విఎఫ్ఎక్స్ లు, సెట్లు ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది. సినిమాలో అప్పన్న ఉన్న సీన్స్ తప్ప ఏవి కన్విన్సింగ్ గా ఉండవు. ఇందులో హీరో నడుచుకుంటూ వస్తే ఒక షాట్ వాడతారు. అది కెమెరా 360 యాంగిల్స్ లో తిరుగుతూ స్లోమోలో ఏదో షాట్, దాని పేరు కూడా తెలియట్లే.
ఆ షాట్ అయితే వాడి వాడి లెన్స్ ఖరాబ్ అయ్యాయి అనుకుంటా. చిరాకు దొబ్బింది. సేమ్ మన వార్ టైప్ సినిమాలో హీరో నడుచుకుంటూ వస్తుంటే వెనకాల బ్లాస్ట్ అవుతుంది చూడండి అలాగనమాట. ఇంకా విఎఫ్ఎక్స్ విషయానికొస్తే ఒక సీన్‌లో అయితే సునీల్ గారి ఫేస్‌నే విఎఫ్ఎక్స్ చేశారు. అది అవసరమా? నెక్స్ట్ టైమ్ సునీల్ గారు ఉన్నప్పుడు మళ్ళీ ఆ షాట్ తీసుకోవచ్చుగా. దానిదేముంది 450,00,00,000 బడ్జెట్ కదా అని పనిలో పని సునీల్ గారి ఫేస్‌ని కూడా విఎఫ్ఎక్స్ చేశారు. 2024లో తన 'డీజే టిల్లు' సీక్వెల్‌తో 100 క్రోర్ కొట్టాడు మన సిద్దు. ఇక మన 'బొమ్మరిల్లు భాస్కర్‌తో' జాక్ కొంచెం క్రాక్ అని వచ్చాడు. సినిమా చూసాక అనిపించింది కొంచెం కాదు కాస్త ఎక్కువే క్రాక్ అని. ఇదొక యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌లా తీద్దామనుకున్నారు. కానీ వర్కౌట్ అవ్వలా. మొత్తానికి ఇదొక కన్‌ఫ్యూజ్డ్ ఎంటర్‌టైనర్ విచ్ కన్‌ఫ్యూజ్ ఆడియన్స్. సీన్స్‌లో కనెక్షన్ మిస్ అవుతుంది. చాలా అబ్రప్ట్‌గా కట్ అవుతాయండి సీన్‌లు. సినిమా లెంత్ 2 అవర్ 30 మినిట్స్ అయినా మనకు చాలా పెద్ద సినిమాలాగా అనిపిస్తుంది. ఇది ల్యాగ్ వల్ల అండ్ ల్యాక్ ఆఫ్ కంటెంట్ వల్ల. ఇదే మన జాక్ కొంచెం క్రాక్. టాప్ 1 ద మ్యాడ్ మ్యాక్స్ ఎవర్ 2025 ఫిలిం 'లైలా'. మన మాస్క్ సాటిస్ఫాక్షన్ మెకానిక్ రాకీ షెడ్‌కి వెళ్ళిన తర్వాత వచ్చిన సినిమాయే 'లైలా'. కొన్ని సినిమాలు ఉంటాయండి అవి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి నచ్చుతాయి. ఇంకో సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి నచ్చవు. కానీ ఈ మాస్టర్ పీస్ అలా కాదు. అసలు ఎవరికీ ఎక్కదు, ఎవరికీ నచ్చదు. ఈ 2025లో నాకు ద వరస్ట్ సినిమాస్ గురించి ఆలోచించగానే ఫస్ట్ గుర్తొచ్చిన పేరే 'లైలా'. సో ఆబ్వియస్‌గా ఇదే మన టాప్ వరస్ట్ మూవీ ఆఫ్ 2025. సరిగ్గా మాట్లాడుకుంటే ఇక్కడితో అయిపోదు ఈ టాప్ వరస్ట్ మూవీస్ లిస్ట్. ఇంకా చాలానే ఉన్నాయి. ఈ 2025లో మంచి సినిమాల కంటే వరస్ట్ మూవీసే చాలా వచ్చాయి. ఇక మన సినిమా కహానికి పర్సనల్‌గా ఇంకొన్ని సినిమాలున్నాయి. అవి 'వార్ 2', 'కూలీ', 'కింగ్డమ్', 'హరిహర వీరమల్లు', మన మలయాళం సినిమా 'ఆర్యన్'. ఇదండి మన వరస్ట్ మూవీస్ ర్యాంక్డ్ బై సినిమా కహాని. ఈ వీడియో చూసి మీ బాధ మ్యాచ్ అయితే లైక్ కొట్టండి, ఫ్రస్ట్రేషన్ కామెంట్స్‌లో వదలండి. బెస్ట్ మూవీస్ ఆఫ్ 2025తో మళ్ళీ కలుద్దాం. సినిమా కహాని సైనింగ్ ఆఫ్.